యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుగుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియగా మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీరు కోతవారి కేకలు సైన్యములకు అధిపతియకు ప్రభువు యొక్క చెవులలో జొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటారు. మీరు నీతిమంతుడ వానిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. ఇదిగో ధనవంతులారా మీ మీదకు వచ్చే ఉపద్రవమును గూర్చి ప్రలాపించండి. ఎవరి మీదకు వస్తుందంట ఉపద్రవం? పేదల మీదకి కాదట, దరిద్రుల మీదకి కాదట, దిక్కులేని వారి మీదకి కాదట. ఎవరి మీదకి వస్తుందట ఉపద్రవం? ధనవంతులు. అదేంటి పాస్టర్ గారు, ధనవంతులు అవ్వటం దేవుని చిత్తమే, అది దేవుడిచ్చే భాగ్యమే అంటూనే ధనవంతుల మీదకి ఉపద్రవం రావటం ఏంటండి అని మీరు ప్రశ్న వేయచ్చు. ధనవంతులు అనే ఈ మాట అందరికీ వర్తించింది కాదు, కొంతమందికి మాత్రమే వర్తించింది. ధనము కలిగిన ప్రతి ఒక్కరికి వర్తించిన మాట కాదు. భూమి మీద దేవుని చేత ఆశీర్వదించబడి ధనవంతులైన ప్రతి ఒక్కరికి వర్తించిన మాట కాదు ఇది. ఇది ఎవరికి సంబంధించిన మాట అంటే వారి ధనమును బట్టి. ఆ కింద వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే చివరి దినాలలో రాకడ కొరకు సిద్ధపడని ధనవంతులు. ఎవరి ధనవంతులు? అందరు కాదు. డబ్బున్న వాళ్ళందరి మీదకి ఉపద్రవం వస్తుందా? కాదు. మరి ఎవరి ధనవంతులు? ఎవరి ఉపద్రవానికి అర్హులు? దేవుడు కన్నెర చేస్తున్న మనుషులు ఎవరు అంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే వారు పని చేయించుకుంటారంట కానీ కూలి ఇవ్వరట, ఉద్యోగాలు చేయించుకుంటారంట కానీ జీతం ఇవ్వరట. ఈ చివరి దినములలో అన్యాయపు సిరిని పోగు చేసుకుంటారట. బలాత్కారపు మనస్సుతో నింపబడి వాళ్ళు డబ్బు పోగు చేసుకునే పనిలోనే పడతారట. వారి గురించి వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? మీరు సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, మీ ధనానికి చెదలు పడతాయి. మీరు బంగారం సంపాదిస్తున్నారు, మీ బంగారానికి ఏం పడుతుంది? తుప్పు పడుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? లేదు. మీరు అనుకుంటున్నారు నా దగ్గర ఇన్ని లక్షలు ఉన్నాయి, అవి బ్యాంకులో పెట్టాను, క్షేమంగా ఉంటాయి, ఏ దొంగ పడడో. కరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వాలే దొంగలుగా తయారయ్యాయి ఇప్పుడు. నీ డబ్బులు నీకు తెలియకుండానే వాళ్ళు కట్ చేస్తున్నారు. నా పాస్వర్డ్ లేకపోతే ఆ ఏటీఎం పిన్ మా ఆవిడికి కూడా తెలీదు, మా ఆయనకి కూడా తెలీదు, మా అబ్బాయికి తెలీదు, మా అమ్మాయికి తెలీదు. ఎవరికి తెలియకుండా ఎట్ట ఓపెన్ అవుతుంది? నీకు కాకుండా ఇంకొకరికి ఎవరికో తెలిసింది, వాళ్ళు ఎవరో యాక్సెప్ట్ చేస్తున్నారు. నీ బ్యాంకులు, ఈ డబ్బంతా కూడా ఎవరో ఒకరి చేతిలో ఉంటేనేగా నువ్వు పిన్ను కొట్టగానే వాడు యాక్సెప్ట్ చేసింది. ఆటోమేటిక్గా అయిద్దా? ఎవడో దీన్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఈ సిస్టమ్ను రిజర్వ్ బ్యాంక్ ఆపరేట్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కడి పిన్ను తెలుసు. రాత్రికి నీ పిన్నులన్నీ మార్చేసి డబ్బంతా తీసుకొని కొల్లగొట్టిన అయ్యో అమ్మో కుయ్యో మొర్రో అనలేదు. అందుకని డబ్బు సంపాదించాను అని ఆశ పెట్టుకోవద్దు. ఈ డబ్బే నన్ను చివరి దినాల్లో పోషిస్తుందిలే, ఆదరిస్తుందిలే అని అనుకోవద్దు.
డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు, డబ్బు మీద ఆధారపడొద్దు. డబ్బు ఉండాలి, తప్పు లేదు, కానీ డబ్బు నీకు దైవం కాకూడదు. ఈ చివరి దినములలో డబ్బు మీద ఆధారపడి దేవుని విడిచిపెట్టకూడదు. అలాంటి వాళ్ళ గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ధనవంతులారా, మీ మీదకి ఉగ్రత రాబోతుంది, ప్రలాపించండి. ప్రలాపించండి అంటే అర్థం ఏంటి? ఏడవండి. ఇప్పటికైనా మీ మనసులు మార్చుకోండి, దుఃఖ పెట్టుకోండి, కన్నీరు విడవండి. డబ్బు మీద మనసు పెట్టానే, వెండి బంగారాల మీద మనసు పెట్టానే, పోగు చేసుకున్న డబ్బు మీద ఆధారపడ్డానే, దేవుడిని వదిలిపెట్టానే, దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిన ఈ చివరి దినాలలో నా హృదయాన్ని సంతోష పెట్టుకుంటున్నానే, నా శరీరాన్ని పోషించుకుంటున్నానే అని దేవుని వైపు తిరగండి అని యాకోబు భక్తుడు రోషము కలిగి ఎలుగెత్తి తన పత్రికలో సెలవిస్తా ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, డబ్బు ఉండడం దేవుడిచ్చిన ఆశీర్వాదమే, నేను కాదనలేను. కానీ అప్పటికీ నీ మనసు డబ్బు మీద ఉండకుండాన్నట్లుగా చూసుకోండి. డబ్బు నిన్ను ఆదరించలేదు, ఆరోగ్యం ఇవ్వలేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు నీకు మనశ్శాంతిని ఇవ్వలేదు, డబ్బు నీకు ఏమి ఇవ్వలేదు. ఒకవేళ ఈ భూమి మీద అన్ని నీకు ఇచ్చినట్లుగా కనబడినా ఒకటి, పరలోకాన్ని ఇవ్వలేదు. పరలోకము తాళపు చెవులు తెరవబడాలి అంటే డబ్బిచ్చి, లంచం ఇచ్చి, సిరినిచ్చి, వెండినిచ్చి, బంగారాన్నిచ్చి పరలోకంలో సెంటు భూమిని కూడా నువ్వు కొనలేవు, అడుగు భూమిని కూడా కొనలేవు. దానికి కావలసింది రాకడను గూర్చిన సిద్ధపాటు. కాబట్టి డబ్బును బట్టి మనుషులను మోసం చేయొచ్చు, మనుషులను ప్రలోభ పెట్టొచ్చు, మనుషులను లొంగ తీసుకోవచ్చు, కీలు బొమ్మలు చేసి ఆడించవచ్చు డబ్బు చేత. కానీ దేవుడు మనిషి కాదు, నరమాత్రుడు కాదు, మోసపోవుటకు ఆయన మనిషి కాదు. ఇక పైగా ఎవడైనా మోసపోతే ఎవడు మోసపోతాడు? మనమే మోసపోతాం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు శరీరానుసారంగా విత్తితే క్షయమైన పంట కోస్తావు, ఆత్మానుసారంగా విత్తితే అక్షయమను జీవాన్ని పొందుకుంటావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఎవరు మోసపోతారు? డబ్బును బట్టి విర్రవీగిన వారు మోసపోతారు. ఎవరు మోసపోతారు? వెండి బంగారాల మీద ఆశ పెట్టుకున్నవారు భంగపాటుకు గురవుతారు. ఎవరు మోసపోతారు? బ్యాంకు బ్యాలెన్స్ని బట్టి మురిసిపోయిన వాళ్ళే మోసపోతారు చివరి దినాల్లో. గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనవంతులారా. ధనవంతులారా అనే మాటకు అర్థం ఏంటి? ధనాన్ని బట్టి దేవుని రాకడ కొరకు సిద్ధపడని భక్తిహీనులారా, మీ మీదకు ఉపద్రవం రాబోతుంది. వెండి బంగారములకు తుప్పు పట్టబోతా ఉంది, డబ్బుకి చిమ్మెట పట్టబోతా ఉంది, చెదల పట్టబోతా ఉంది. ఎందుకో తెలుసా? మీరు ఎవరెవరికైతే కూలీలు ఇవ్వకుండా ఆపారో ఆ డబ్బు మీ దగ్గర ఉంది కదా, అది మొర్ర పెడుతుంది. అంత మాత్రమే కాదు, మీరు అన్యాయపు సిరి లాక్కున్నారే, ఆ డబ్బు ఏమని కేకలేస్తుందో తెలుసా? సైన్యముల అధిపత్యకు ప్రభువా అని కేకలేస్తున్నాయంట. ఎవరు? మనుషులు కాదు. నువ్వు ఇవ్వవలసిన డబ్బు నీ దగ్గర ఉంది కదా, అప్పు తీసుకున్నావు, ఇవ్వమంటే నేను ఎప్పుడు ఇచ్చానా అంటున్నావు కదా. చాలా జాగ్రత్త. కొంతమంది అప్పులు తీసుకుంటారు, లేక ఇవ్వకపోవడం వేరు. నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చా? నాకు ఇవ్వలేదే. 20,000 ఎప్పుడు ఇచ్చావమ్మా? 10,000 నాకు గుర్తు రావట్లేదే, అసలు నేను మర్చిపోను, జ్ఞాపక శక్తి మెండు. 100 చెప్పు కబుర్లు. నీ దగ్గర ఆగిపోయిన మిగిలిన డబ్బు ఉందే, అది కేకలేస్తుందంట. నీకు భక్తి లేదు, భయం లేదు. ఆ డబ్బుకు భక్తి ఉంది, భయం ఉంది. ఏమని కేకలేస్తుందో తెలుసా? సైన్యముల అధిపత్యకు ప్రభువా. దేవుడు వింటున్నాడు. ఏమిటమ్మా డబ్బా అంటే,
ఈ పాపిష్టి దాని ఇంట్లో, ఈ పాపిష్టోడి ఇంట్లో నేను ఉండలేను, నన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అక్క, ఇల్లు కట్టుకుంటున్నానక్క, కొంచెం డబ్బు తక్కువైంది, నాకు హెల్ప్ చేయక అడిగితే అక్క చెల్లి ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్యలో నడమంత్రపోడు పుట్టాడని, మధ్యలో పుట్టాడని చెల్లి సాయం చేసింది, అక్క బాగా ఎక్కువ సాయం చేసింది. తమ్ముడు కదా, అక్క ఏం చేసిందంటే ప్రామిసరీ నోట్ కానీ ఇటువంటి రుజువు లేకుండా నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వలేరా అని చెప్పేసి ఇచ్చేసింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ అక్క చెల్లెలు ఇద్దరు పోయి, సహోదరులా కొంచెం కష్టకాలంలో ఉన్నాం, డబ్బు ఇచ్చాను కదా అప్పుడు అని అడిగితే ఆ తమ్ముడు అంటాడంటే అక్కను చూసి, అక్క ఎప్పుడు ఇచ్చావు, నాకేం గుర్తులేదే, నేను మర్చిపోను, నాకు నువ్వు ఇవ్వలా అంటే, ఏంట్రా అలా మాట్లాడుతున్నావంటే, ఇస్తే ఏదో ఒక రుజువు ఉండాలిగా, చూపించు. అరే తమ్ముడు అని ఏ రుజువు లేకుండా నేను ఇచ్చానురా, ప్రేమతో ఇచ్చానురా, బావ కూడా నిన్ను ఎంతో ప్రేమించి ఇవ్వమన్నాడు రా, ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలాగా? మీకు సెంటిమెంట్లు ఉన్నాయేమో, నాకు లేవు. ఈ సెంటిమెంట్ డైలాగులు నా దగ్గర కొట్టొద్దు. ఉంటే ఆధారం తీసుకుని రండి, మాట్లాడండి, మీకు ఎంత కావాలో అంత ఇస్తా. ఏమీ ఆధారం లేకుండా ఇన్ని లక్షలు ఇచ్చానంటే నేను ఎట్లా ఇస్తానో పడే అని కేకలేశాడట. లక్షల రూపాయల డబ్బులు ఇచ్చిన అక్క తన యజమానుడి దగ్గర, భర్త దగ్గర మొర్ర పెట్టుకుంది, అయ్యా నువ్వు నమ్మేవాడిని ప్రేమించావు, నేను కూడా నా తమ్ముడే కదా అని ఇచ్చాను, ఈరోజు నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఏమిటి పరిష్కారం అంటే, ఆ భర్త అంటాడట, మనకు చాలా డబ్బు ఉంది కదా, పర్వాలేదులే, దేవుడే చూసుకుంటాడులే, నువ్వు బాధపడొద్దులే అని ఓదార్చాడంట. కానీ డబ్బు ఇచ్చిన అక్కకి డబ్బు మీద కంటే కూడా నమ్మక ద్రోహం చేసిన తమ్ముడి మీద విపరీతమైన బాధ, వేదన కలిగి తిండి లేక నిద్ర లేక కృంగిపోయి పరిస్థితికి వచ్చిందట. నేను అంటాను, నీకు డబ్బు ఇచ్చినోడు నీకెందుకు ఇచ్చానని కృంగిపోతే, దేవుని దగ్గర మొర్ర పెడితే, కన్నీరు విడిస్తే, వాడు క్షోభకు గురైతే నీకు ఆశీర్వాదమా? నీకు డబ్బు ఇచ్చినోడు ఏమనుకోవాలి తెలుసా? ఇతడు నమ్మదగిన వాడు, దేవునికి స్తోత్రం అని నిన్ను బట్టి స్తుతించగలిగితే అదే క్షణంలో నీ మీదకి ఆశీర్వాదం దిగొచ్చింది. హల్లెలూయా. నీకు ఇచ్చిన దానిని బట్టి ఏడిస్తే, కన్నీరు విడిస్తే ఆ శాపం నీకు, నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి, అందరికి అంటువ్యాధిలాగా వ్యాపిస్తుంది. చాలా జాగ్రత్త. దేవుడు ఎప్పుడు చెబుతా, నేను లెక్కల మాస్టరు, ఆయన అన్ని లెక్కలు రాసుకుంటాడు. తేడా వచ్చిందంటే ఆ శిక్షను మనం తాళుకోలేం. ఇప్పుడైతే రూపాయితోనే పోయిద్ది, అప్పుడు కక్కిస్తాడు. కొంతమంది ఏ ఆధారాలు లేకుండా డబ్బులు ఇస్తారు, ప్రేమతో, అనురాగంతో, బంధుత్వాన్ని చూసి మొహమాట పడి ఏ ఆధారం లేకుండా ఇచ్చినప్పుడు అదే ప్రేమతో చెల్లించాల్సిన బాధ్యత దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మీకు ఉండాలా. కొన్నిసార్లు ఏమైపోయిందంటే, ఈ అప్పిచ్చినోడు వృద్ధాప్యాన్ని బట్టో, రోగాన్ని బట్టో, యాక్సిడెంట్ బట్టో చచ్చిపోతాడు. ఇచ్చినట్టు ఆ ఇంటి వారికి తెలియదు, తీసుకున్నట్టు వీడి దగ్గర ఆధారం లేదు. వీడు శవం ముందు ఏడుతాడు, ఏమని, బాబాయ్, అక్క, పెన్నే అని ఏడుతాడు. మనసులో ఏమని సంతోషపడతాడు తెలుసా? 1,00,000 రూపాయలు కట్టే పని లేదు, సచ్చాడు రాడు, ఆడిచ్చినట్టు ఆడి దగ్గర రుజువు లేదు, తీసుకున్నట్టు నేను కూడా ఎవరికి చెప్పలేదు, దేవుడు నన్ను అడిగేది రమ్మను అంటాడు. ఓకే, ఈ భూమి మీద నీకు చెల్లుబాటు అయితే నువ్వు ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏం చెప్పాను? దేవుడు ఎవరో లెక్కల మాస్టర్. నువ్వు అప్పు తీసుకొని నీకు అప్పు ఇచ్చినోడు చచ్చిపోయినా ఆ డబ్బు కట్టవలసిన బాధ్యత ఉందా లేదా? మనిషి చచ్చాడండి, అప్పు చావలేదు కదా. నువ్వు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నావో ఆ వ్యక్తి మరణించాడు, కానీ నీకు ఇవ్వబడిన అప్పు తీరలేదు కదా. నేను అంటాను, ఆ డబ్బు నీకు ఇచ్చింది ఎవరు? నువ్వు తీసుకున్నావే అప్పు, ఆ డబ్బు నీకు ఇచ్చింది ఎవరు?
చచ్చిపోయిన మనిషి. ఆ చచ్చిపోయిన మనిషికి ఇచ్చింది ఎవరు కదా? డబ్బు ఎవరిది? నువ్వు అసలువాడికి ఇవ్వకపోయినా తీసుకున్నవాడికి అసలు ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆ చనిపోయిన ఆయనకి డబ్బులు ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర పొద్దు ఉంటుంది. ఈయన చూడ్డా లెక్కలో? చెప్పట్లే మీరు? ప్రతి రూపాయి చూస్తాడు. నీకు అప్పిచ్చినోడు మరిచిపోయినా నువ్వు మరిచిపోకూడదు. నీకు అప్పిచ్చినోడు మరణించినా అప్పు తీర్చుట నీకు నీ బాధ్యత. అది నీ యథార్థతను చూస్తున్నాడు దేవుడు. ఒక ఆయన ఒక చిల్లర వ్యాపారం చేస్తాడట. అనేక మంది కస్టమర్స్ వస్తారు పోతారు. ఒక చిన్న పిల్ల వచ్చి, అంకుల్ నిన్న మీరు ఒక 50 రూపాయలు అదనంగా ఇచ్చారు. 50 నాది కాదు, ఎక్కువ వచ్చింది, మీరు సరి చూసుకోలేదేమో అంటే చూసుకున్నాడు. నిజమేనమ్మా, 50 రూపాయలు ఎక్కువే ఇచ్చానమ్మా. ఇంత చిన్న వయసులో ఎంత యథార్థతో అని మురిసిపోయి తనను తాను స్వపరీక్ష చేసుకోవడం ప్రారంభించాడు. ఈయన దగ్గరకు వచ్చే ఒక ధనవంతునికి వాళ్ళ అమ్మాయి పెళ్ళప్పుడు 5,000 ఎక్కువ లెక్క రాసి పంపించాడు. ఆ ధనవంతుడు డబ్బు లెక్క సరిగ్గా చూసుకోకుండా డబ్బు ఎక్కువగా ఉంది కదా ఇచ్చాడు, రాసినంత ఇచ్చేసాడు. ఈయన దగ్గర ఎంత ఉంది ఇవ్వవలసింది చెప్పండి? 5,000. ఈ చిన్న పిల్ల చేసిన ఈ పనికి దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు కదా, మనస్సాక్షి గద్దిస్తుంది. చిన్నపిల్ల యథార్థంగా నీకు ఇవ్వవలసిన 50 రూపాయలు ఇస్తే నువ్వు ఇవ్వవలసిన 5,000 పరిస్థితి ఏంటని ప్రశ్నించితే ధనవంతుడికి ఫోన్ చేశాడు. సార్, చిన్న పొరపాటు జరిగింది. ఏమయ్యా ఏం జరిగింది అంటే, 3 నెలల క్రితం మీ అమ్మాయి పెళ్లి జరిగింది. జరిగింది, బాగా మంచి సరుకులు ఇచ్చావు, పెళ్లి బాగా జరిగింది, భోజనాలు బాగా జరిగినాయి. ఏంటయ్యా ప్రాబ్లం, ఇంకేం తక్కువైందంటే, తక్కువ కాదు సార్, 5,000 నా దగ్గరే ఉన్నాయి, నేను సరిగ్గా లెక్క చూసుకోలేదు, మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను అంటే. 5,000 ఏముందంటే, లేదు సార్, ఆ 5,000 నా దగ్గర ఉంటే ఆ పాపం శాపం నన్ను నా పిల్లల్ని చుట్టుకుంటుందయ్యా, దయచేసి మీరు వచ్చి మీ 5,000 తీసుకోండి, లేకపోతే నేను రమ్మంటే నేను వస్తా అంటే. సరే నేనే అటు వచ్చినప్పుడు తీసుకుంటాను అన్నాడంట. వారంలో వచ్చాడంట, తీసుకున్నాడంట. అప్పుడు దాకా తనకు మనశ్శాంతి లేదట. ఈ 5,000 తీసుకున్న ఈ ధనవంతుణ్ణి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 5,000 బాగానే తీసుకున్నావు, అడిగి మరీ ఇచ్చాడు, మరి నీ పరిస్థితి ఏంటి? ఈడు కాంట్రాక్టర్ 5 లక్షల అదనంగా రాశాడు ప్రభుత్వానికి. లెక్కలో ఏం రాశాడు? 5 లక్షల అదనంగా రాశాడు. పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు, అన్యుల్లో కూడా పని చేస్తాడు, మనస్సాక్షి పని చేస్తా ఉంది. 5,000 పిలిచి మరీ ఇచ్చాడు. నేను 5 లక్షలు. అతను అన్నమాట గుర్తొస్తుంది. ఏమన్నా తెలుసా? ఈ పాపం నాతో పోదయ్యా, నా భార్యకు చుట్టుకుంటుందయ్యా, నా పిల్లలకు చుట్టుకుంటుందయ్యా, ఇది నాకు అవసరం లేదయ్యా, తీసుకో అన్నాడు. అంటే మరి 5 లక్షలు ఉంచుకుంటే మరి నాకో నా పిల్లలకో పాపం వచ్చిద్దా, శాపం వచ్చిద్దా? నాకు ఎందుకు 5 లక్షలని ప్రభుత్వ అధికారులకి చెప్పాడంట. సార్, ఇంతేం అవ్వదు, 5 లక్షలు అదనంగా మనం రాసాంలే కానీ ఇంతేం అవ్వదండి, సరిపోద్దులే లెక్కని తిరిగి 5 లక్షలు ఇచ్చేసాడట. అధికారులు సంతోషపడ్డారట, ఇతనికి నెమ్మది కలిగిందట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒక చిన్న పిల్లలో ఉన్న యథార్థత, ఒక చిల్లరి కొట్టువాని దగ్గర ఉన్న యథార్థత, ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉన్న యథార్థత, పెద్ద పెద్ద పాటలు పాడి, పెద్ద పెద్ద ముసుగులు వేసుకొని, పెద్ద పెద్ద బైబిల్ పట్టుకొని పెద్ద సాక్ష్యాలు చెప్పే మన దగ్గర లేకపోతే ఈ మాట నీకే కదా. ఏ మాట? ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవమును గురించి ప్రలాపించండి. అన్యుడికి ఉంది సిగ్గు, బుద్ధి, దైవ భీతి, క్రైస్తవుడికి లేదు. క్రైస్తవుడికి లేదు. అప్పిచ్చి ఎవరైనా చనిపోతే పండగ చేసుకునే వాళ్ళు ఊళ్ళో చాలా మంది ఉన్నారు. ఇచ్చినట్టు తన భార్యకి తెలియదులే, పిల్లలకి తెలియదులే, నేను ఇవ్వకపోయిన ఇబ్బంది లేదులే, అడిగేవాడు ఎవడులే, నాకు భారం తీరిందిలే అనుకుంటున్నావా? దేవుని దగ్గర లెక్క ఉందండి. హలో, దేవుని దగ్గర ఏముంది? లెక్క ఉంది. తన భార్య దగ్గర లేకపోయినా, పిల్లల దగ్గర లేకపోయినా,
నువ్వే ఎవడికి చెప్పకపోయినా ఎవరి దగ్గర ఉంది లెక్క? దేవుడు చూస్తున్నాడు. చాలా జాగ్రత్త. ఎవడి రూపాయి వాడికి ఇచ్చేయండి, మీరు ఆశీర్వదించబడతారు. ఎవడు 10 రూపాయలు అడిగి ఇచ్చేయండి, అర్థమైందా? ఎవడు 100 రూపాయలు అడిగి ఇచ్చేయండి, ఎవడు 1000 రూపాయలు అడిగి ఇచ్చేయండి. ఎవడి 1,00,000 రూపాయలు అడిగి ఇచ్చేయండి. నీ దగ్గర పెట్టుకున్నావా? నేను చెప్పట్లా, ఇక్కడే ఉంది. అవి మొర్ర పెడుతున్నాయి. సైన్యములకు అధిపతియగు ప్రభువా అని కేకలు వేస్తున్నాయి. చివరి దినాల్లో దేవుని రాకడ కొరకు సిద్ధపడడం మానేసి స్థలానికి స్థలం కలుపుకుంటున్న వారులారా, పొలానికి పొలము కలుపుకుంటున్న వారులారా, ఇతరుల డబ్బులను ఆశించి పొందుకుంటున్న వారులారా, గుర్తుపెట్టుకోండి, వధ దినమందు మీ హృదయాలను పోషించుకున్నారు కాబట్టి మీరేం చేస్తున్నారు తెలుసా? నీతిమంతులైన వారిని శిక్షిస్తున్నారు. నీతిగా మీకు ఇచ్చిన వాళ్ళని, మీకు పని చేసిన వాళ్ళని శిక్షిస్తున్నారు, చంపుతున్నారు, బలాత్కారముతో ఏదేదో చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. కానీ అక్కడ వ్రాయబడిన మాట, వాడు ఎదిరించడు, కానీ వాడి పక్షమునున్న దేవుడైతే నిన్ను ఎదిరిస్తాడు. నీ మీద మనిషి పగ తీర్చుకుంటే కొంచెమే, ఆ పగ దేవునికి అప్పగిస్తే చాలా స్టోరీ మారిపోయింది. ఎవడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేసేయండి, ఆశీర్వదించబడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూలోళ్ళకి ఇచ్చేయండి, అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర అప్పు తీర్చేసేయండి, ఆఖరి పైసా వరకు తీర్చేసేయండి. భక్తి అంటే పాట కాదు, భక్తి అంటే వాక్యం తెలియటం కాదు, భక్తి అంటే భక్తుల్లాగా జనాలకు కనపరుచుకోవటం కాదు, భక్తి అంటే మీకు మీరే భక్తులను ముద్రలు వేసుకొని ప్రకటించుకోవటం కాదు. భక్తి అంటే ఏంటి? నువ్వెవడి దగ్గర రుణము తీసుకున్నావో వాడికి ఇచ్చేయాలి. ఒకవేళ ఇచ్చిన వాడు మరణించిన ఇంటి వారికి అప్పగించాలి. దావీదు దేవుని మహాకృపను బట్టి అభిషేకించబడి రాజుగా చేయబడ్డాడు. సింహాసనం ఎక్కి కొంచెం యుద్ధాలన్నీ మానిపోయి కొంచెం రాజ్య పరిపాలన సాగుతున్న ఆ క్రమంలో కొంచెం ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఈ సింహాసనం కూర్చుండబెట్టే క్రమంలో యోనాతాను నాకెంతో సహాయకునిగా, మంచి స్నేహితునిగా, ప్రాణ స్నేహితునిగా ఉన్నాడు. అతనికి ఏదైనా చేద్దామంటే అతడు చనిపోయాడు. ఇప్పుడు నేను ఎవరికి సాయం చేయగలను? సౌలు ఇంటి వారు ఎవరైనా ఉన్నారని ఆలోచన చేస్తే, ఎవరో కాదయ్యా, నువ్వు ఎంతగానో ప్రాణప్రదంగా ప్రేమించిన యోనాతాను కుమారుడు ఉన్నాడు, మెఫీబోషెత్. వాడు కుంటివాడు, లోదేబారులో ఉన్నవాడు. పిలవండి, అతన్ని తీసుకుని వచ్చారు. కుంటివాడు కుంటుకుంట రాజు సన్నిధికి వచ్చాడు. రాజు అయిన దావీదు పలుకుతున్నాడు, మెఫీబోషెతు, ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వెవరివి? పరాయోడివి కాదు, నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను కొడుకువి. ఉనికిపోతున్నాడు. నువ్వు అడగొద్దు, భయపడద్దు, నువ్వు నా కొడుకు లాంటివాడివి. నా కొడుకు మాత్రమే కాదు, రాజకుమారులలో ఒకరి వంటి వాడివి. నీకు ఒక రథం ఇస్తా, పొలాలు ఇస్తా, వ్యవసాయ కూలీలను ఇస్తా, పనివారిని ఇస్తా, తోటలను ఇస్తా, చిరకాలము నా భోజన బల్ల మీద కూర్చుండే ఆ భాగ్యాన్ని కూడా నేను ఇస్తాను. చప్పట్లు కొడదాం గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రుణం తీర్చుకోవాలనుకున్నాడు, స్నేహితుడి రుణం. ఎవరు దొరకల, చనిపోయారు, ఎవరు లేరు. సౌలు లేడు, సౌలు ఇంటి వారు కనపడలేదు, ఇక్కడ యోనాతాను కనపడలేదు. ఏం చేయాలా? నా రుణం ఎలా తీర్చుకోవాలా? దేవుడు నన్ను హెచ్చించాడు, నేను ఆవిడకి రుణగ్రస్తుణ్ణి అని అనుకోవలసిన పరిస్థితుల్లో సైతం నా ఉన్నతికి, అభ్యున్నతికి, ప్రగతికి కారణమైన స్నేహితుని తరపున ఎవడికో ఒకడికి చెయ్యాలనే ఒక మంచి మనసు ఉంది. చూశారు,
దేవుడు కోరుకునేది ఇది. నువ్వేమో ఇవ్వాల్సిన వాడికే ఇవ్వట్లా, కానీ ఇవ్వనవసరం లేకపోయినా అతనికి మంచి మనసు కలిగి ఉన్నందున ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేశాడు. నీకు ఇవ్వాలనుకున్న వాడికి ఇవ్వడానికి రూపాయి ఉన్నాయో బుద్ధి కాదు. ఏమిస్తాంలే దాచుకుంటే మన దగ్గరే ఉంటుందిగా. ఈ పనికి మాలిన బుద్ధి ఎప్పుడైతే సంఘంలో పోతుందో అప్పుడు విశ్వాసులు, సంఘాలు ఆశీర్వదించబడతాయి. ఈ డబ్బు మీద వ్యామోహం పోనంత వరకు నీ పాట అంగీకరించబడదు, నీ మాట అంగీకరించబడదు, నీ సాక్ష్యం చెల్లదు. నువ్వు మందిరానికి వచ్చినా ఏం ఉపయోగం లేదు. అందుకని బైబిల్ చాలా సూటిగా, ఖచ్చితంగా, ఖండితంగా చెప్తుంది. యాకోబు అంటే నాకు చాలా ఇష్టం, బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈయనెవరు? యేసు ప్రభు సహోదరుడు. ఎందుకు ఇష్టం అంటే సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తాడు, అందుకే నాకు ఇష్టం. చూడండి ఆయన పత్రికను చూడండి, అన్నీ కవర్ చేస్తాడు ఆయన, ప్రతి అంశాన్ని కవర్ చేస్తాడు ఆయన. ప్రార్థన మొదలుకొని పరలోకం దాకా అన్నీ కవర్ చేస్తాడు. డబ్బు విషయాలు కవర్ చేస్తాడు, సమానత్వాన్ని గురించి కవర్ చేస్తాడు. అన్నీ క్రైస్తవ జీవితానికి అవసరమైన ప్రతి పాఠం యాకోబు పత్రికలో ఉంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన చెప్తున్నాడు, ధనవంతులారా వధ దినమందు మీ హృదయాలను పోషించుకున్నారు. వధ దినం అంటే చివరి దినాలు, ఆయన రాకడి దినాలు. ఇప్పుడు చివరి దినాలలో మనల్ని మనం పోషించుకోవటం కాదు, మనం ఎవరెవరికి అప్పున్నామో వాళ్ళకి తీర్చేయాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? తీర్చుకుపోతే ఏమైంది? డబ్బు మొర్ర పెట్టింది. డబ్బు మొర్ర పెడితే ఏమైంది? దేవుడు యాక్షన్ తీసుకోవటం ప్రారంభిస్తాడు. దేవుడు యాక్షన్ తీసుకుంటే ఎట్లుంటుంది రియాక్షను? తళ్ళగలుగుతావా? నీ వల్ల ఇద్దా? తట్టుకుంటావా? గోరుతో పోయేది దేని దాకా వచ్చింది? అవసరమా మనకి? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? 7వ వచనంలో ఉంది, సహోదరులారా ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండండి. ఇప్పుడు వధ దినములలో మనల్ని మనం పోషించుకోవడం కాదు, అన్యాయపు సిరి సాధించడం కాదు, అప్పులు ఎగ్గొట్టడం కాదు. అప్పులు ఎగ్గొట్టడం అనే మాట కోసం వస్తే ఇంకో మాట చెప్తా, చెప్పాలి కూడా. కరెంటు బిల్లు ఎగ్గొట్టేవారులారా, మీకు పరలోకం లేదు, రాసుకో. ఏసీ బిల్లు ఎక్కువ వస్తుందని దొంగ వైర్లు కలిపే దొంగల్లారా, మీకు పరలోకం లేదు. ఏసీ దగ్గర నువ్వు బయటపడితే, కరెంటు బిల్లు దగ్గర నువ్వు బయటపడితే, నీళ్ళ బిల్లే కట్టకుండా ఎగ్గొడితే తేరగొచ్చింది పరలోకం. తేరగొచ్చిందని నీళ్ళంటుడిగా పరలోకం. బిల్లు లేకొట్టేవాళ్ళకండి పరలోకం. జాగ్రత్త. యేసు ప్రభు సైతమే కైసరుకు ఇవ్వవలసినవి కైసరికి ఇచ్చాడు, దేవునికి ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చాడు. కొట్టు గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కంటే గొప్పదానివా? యేసు ప్రభు కంటే గొప్పడివా? ఎవడికి ఇవ్వాల్సిన వాడికి ఇచ్చేయాలి. ప్రభుత్వానికి కట్టాల్సిన ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రభుకి ఇవ్వాల్సిన ప్రభు దగ్గర తీసుకురావాలి. ఏసీ బిల్లు కట్టలేవా? తీసి పడేసి ఏసీ. నువ్వు ఇప్పుడు చల్లగుండి ఎవరిని ఉద్ధరించాలా? నువ్వు చల్లగుంటే ఎవరిని నొన్నగవుతారు? బిల్లు కట్టినోడికి ఎందుకు ఏసీ? కరెంటు బిల్లు కట్టినోడికి ఎందుకు కరెంటు? అంతేనా? కాదు, కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ తీసుకోవాలి మీరు, తప్పదు. మరి కట్టినోడికి ఎందుకండి? కడితే తీసుకోవాలి. అంత ఓపిక, అంత న్యాయం లేకపోతే వదిలేసాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇప్పుడు చల్లగుంటుందని ఏసీకి వైరు గెలిపావు, అక్కడ నరకులు ఎట్లుంటుంది? ఏసీలు ఉంటాయా? అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ కేకలు, అరుపులు, పెడబొబ్బలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు.
నువ్వు ఏసీ కంటే చల్లనైన పరలోకానికి వెళ్ళాలంటే బిల్లులు కట్టు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 13:22. కొంచెం నిదానంగా స్పష్టంగా చదవమ్మా. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడేమవుతాడట? ఫ్రూట్లెస్ గా మారతాడు. ధనాపేక్ష మన మీద ఏలుబడి చేసినప్పుడు కలిగే అనర్థాలు ఒకటేంటంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే చెప్తా. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అది వెల్ నోన్ పారాబుల్, అందరికి తెలుసు ఉపమానం. విత్తువాని ఉపమానం. వ్యవసాయకుడు విత్తనాలు తీసుకున్నాడు, జల్లాడు. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడిన వాళ్ళు ఎవరంటే, వీళ్ళు వాక్యం విన్నట్టు షో చేస్తారు, అసలు ఎండ్రీళ్ళు అసలు వాక్యం విన్నట్టే ఉంటారు. అసలు ఏం చెప్పాడు ఈరోజు పాస్టర్ గారు అంటే నాకేం తెలుసు. మరి కళ్ళట్టే ఉన్నాయిగా, విన్నట్టుగానే ఇచ్చావుగా లుక్కు అంటే అట్టిస్తాం అంతే, లేకపోతే పాస్టర్ గారు ఊరుకోరుగా. త్రోవ పక్కన పడిన బ్యాచ్ ఇదే. ఇంకో బ్యాచ్ ఉంది, రాతి నేలలో పడిన విత్తనాలు. ఎక్కడ పడిన విత్తనాలు? రాతి నేలలో పడిన విత్తనాలు అంటే ఏంటంటే, మన్ను కొంచెమేముంటుంది, ఆ రాయి తగలగానే ఎదగడం ప్రారంభించింది. ఈలోపు ఎండ పడి ఎదిగేది కూడా ఎండిపోద్ది. శ్రమలకు తాళలేని, సుఖానికి అలవాటు పడిన కంఫర్ట్ జోన్ క్రిస్టియన్స్ అన్నమాట. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేలల్లో పడ్డాయి. అంటే వీళ్ళు ఎవరో తెలుసా? 30, 60, 100 క్రమక్రమముగా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ఎదుగుతున్న క్రైస్తవులు, పర్ఫెక్ట్ క్రిస్టియన్స్. వీళ్ళు ఎవరిళ్ళు? ఫస్ట్ వాళ్ళు ఎవరో? షో ఆఫ్ క్రిస్టియన్స్. రెండోది ఎవరో చెప్పండి? కంఫర్ట్ జోన్ క్రిస్టియన్స్. మూడోది ఎవరో? పర్ఫెక్ట్ క్రిస్టియన్స్. ఇప్పుడు చెప్తున్నా మన పాయింట్ ఏంటంటే, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఎక్కడ? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల సంగతి ఏంటి ప్రభువా అంటే, ఇవి కొంతకాలము ఎదిగాయి కానీ తర్వాత ఎదగలేకపోతున్నాయి, ఏవో అణిచివేస్తున్నాయి. అవి ఏవో కాదు, ముళ్ళ పొదలే. ఏమిటి నాయనా ముళ్ళ పొదలంటే? ఐహిక విచారాలు, ధన వ్యామోహం. ఇప్పుడు మన పాయింట్, ధన వ్యామోహం. ఎంతటి భక్తునైనా, పాస్టర్నైనా చెప్పు, విశ్వాసినైనా ఏం చేసింది? అణిచివేసింది. హలో, డబ్బుకి పాస్టర్ తెలీదు, యాక్టర్ తెలీదు, డాక్టర్ తెలీదు, లాయర్ తెలీదు, విశ్వాసి పిశాచి ఏం తేడా లేదు డబ్బుకి. ఈ ధన వ్యామోహం ఏం చేసింది? ఆత్మీయతను అణచి వేస్తుంది. చాలే, ఎదిగింది చాలే. ఒకప్పుడు ఆదివారం శనివారం వచ్చిన నీవు ఈరోజు ఆదివారం ఎక్కడున్నావా అని ఎత్తుక్కునే పరిస్థితులకు వచ్చావంటే నిన్ను ధన వ్యామోహం అణిచివేస్తుంది. ఒకప్పుడు వాక్యం విని కన్నీరు కార్చిన నీకు కన్నీళ్లు రావడం లేదు. ఎప్పుడైపోయిందని వాచి చూసుకునే పనిలో ఉన్నావు. ధన వ్యామోహం అణిచివేస్తుంది. ఎందుకంటే అంత కడుపు నిండింది కదా. యేసు ప్రభు అక్కర్లేదని అనిపిస్తూ ఉంది, వాక్యం అక్కర్లేదని అనిపిస్తూ ఉంది. తొందరకి ఇంటికి పోయి ఓ ముద్ద తిని పడుకోవాలని అనిపిస్తూ ఉంది. కారణం ఏంటి? డబ్బు అణిచి వేస్తుంది. ఒకప్పుడున్న మహిమేది నీలో, ఒకప్పుడున్న ఫైర్ ఏది, ఒకప్పుడున్న అభిషేకం ఏది, ఒకప్పుడున్న కన్నీటి ఆత్మేది, ఒకప్పుడున్న రోషం ఏది, రోదనేది? ఎవరిళ్ళు? మనీ ఎఫెక్ట్ క్రిస్టియన్స్. ధనము చేత ప్రభావితులై కృంగిపోయిన క్రైస్తవులు. చాలా జాగ్రత్త. డబ్బు
నిన్ను భక్తిహీనుణ్ణి భక్తిహీనురాలను చేస్తుంది, ఆత్మలో ఆర్పేస్తుంది, అభిషేకం తొలగించేస్తుంది, క్రమక్రమముగా నీ మంటను ఆర్పివేస్తుంది. డబ్బు మీద విశ్వాసులకి, దైవజనులు ఎవరైనా సరే తిరుగులేదు, ఎవడైనా సరే డబ్బు మీద మనస్సు పోకపోతే ఎట్టంటి పాస్టర్ అయినా ఉద్యమం ఆరిపోయిద్ది, అభిషేకం తగ్గిపోయిద్ది. బిలామంటోడే పిలుపుని, అభిషేకాన్ని, ఆర్ద్రతని, దైవ చిత్తాన్ని, దైవాభిషేకాన్ని అన్నిటిని అణిచేసుకున్నాడు. దేనికి? డబ్బు ఎక్కువైపోయి. మనమే పాటోళ్ళం. ఆశాపంతటి వాడే అంత విశ్వాస వీరుడే, అంత ప్రార్థనాపరుడే. ఐహిక విచారం, ధన వ్యామోహం తనని ఆవరించినప్పుడు అనుకున్నాడు, ప్రార్థన చేయని వాళ్ళ జీవితమే బాగుందబ్బాయ్, ఎంత సేవ చేస్తున్నా సమృద్ధి లేదు. పాపం చేసేవాడు పనే బాగుందే, పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతున్న నాకు ఆశీర్వాదం లేదు. లోకానుసారంగా తిరుగుతున్న వాళ్ళ బ్రతుకే బ్రహ్మాండంగా ఉంది. మందిరంలో మడిగట్టుకొని కూర్చున్న నాకేముంది, అనవసరం ఈ భక్తి, అనవసరం ఈ ప్రార్థన, అనవసరం నీతి, అనవసరం యథార్థత, అనవసరం అని అనుకుంటున్నాడట. కానీ దేవుని ఆత్మ ప్రేరేపించాడు. సరే దేవుని మందిరానికి వెళదాం. అసలు ఏం చెబుతాడు ఆయనని? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నాకు ఇలాగ అనిపిస్తూ ఉంది అని విచారణ చేసినప్పుడు అప్పుడు ఆసాపు పరిస్థితి తనకు అర్థమైంది. తన దృష్టికి తాను మృగము వంటి వాడిగా కనబడ్డాడట. ఎవరు? అంత గొప్ప ఆసాపే, కీర్తనకారుడే, ఆరాధకుడే. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు తనను తాను పరీక్షించుకోవడం ప్రారంభించినప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను మృగంలాగా ఉన్నానే, మృగంలాగా ఆలోచించానే. తీయండి 73వ కీర్తన. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాతలు వేసుకోవాక, కొంతమందికి వాతలు ఎక్కువ. వాళ్ళు ఎంత ఇల్లు కడితే మేమెంత కట్టాలా? ఆడా కారు కొంటే నేనే కారు కొనాలా? వాళ్ళమ్మాయి పెళ్ళి అంత గంభీరంగా చేస్తే మేమేట చేయాలా? ఇంకా వాళ్ళు ఫంక్షన్ అన్ని లక్షలు ఖర్చు పెడితే మేమేట చేయాలా? అన్నిటికీ పోటీయే. ఈ బుద్ధి మంచిది కాదు. ఏ బుద్ధి చెప్పట్లే మీరు? ఏ బుద్ధి? పక్కన వాళ్ళు చూసుకుని వాతలు పెట్టుకునే బుద్ధి చాలా చండాలం బుద్ధి. మనం ఎంచుకొనదగిన దానికంటే ఎంచుకొనకూడదని పౌలు అపోస్తలుడు తెలియజేస్తా ఉన్నాడు. స్తోత్రం. మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మన పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ అవర్ బౌండరీస్, మన హద్దులేంటి, మన ఆర్థిక వ్యవస్థ ఏంటి, మనకు వచ్చే జీతం ఎంత? పక్కన వాళ్ళు ఎప్పుడు చొరకలు పెట్టుకోవకండి. పక్కన వాళ్ళు చూసి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ అవ్వకండి. ఏది? మరి ముఖ్యంగా ఈ డబ్బు విషయాల్లో, సుఖభోగాల విషయంలో, ఇళ్ళు విషయాల్లో, వాహనాల విషయాల్లో, ఫంక్షన్ల విషయాల్లో, పెళ్ళిళ్ళ విషయాల్లో, డబ్బు సంపాదించే విషయాల్లో చొరకల పెట్టుకున్నావా? నక్క చొరక పెట్టుకున్నంత మాత్రాన పులి కాలేదు. నువ్వు చొరక పెట్టుకున్నంత మాత్రాన దీవించబడలేవు. తూర్పు నుంచి, పడమటి నుంచి, అరణ్యములో నుంచి హెచ్చింపు రాదు. నీ కొమ్ములు పైకెత్తాల్సింది ఆయనే. అందుకని నీ దృష్టి ఎత్తాల్సింది ఆయన పైనే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయనను చూసి నువ్వేమవ్వాలా? ఆయన ముఖ కాంతిలో విజయం ఉంది. ఆయన ముఖ కాంతిలో ఏముంది? జయం ఉంది. ఆయన చూడు. రోమపత్రికలో వ్రాయబడింది, ఆయన అందరికీ ప్రభువై ఆయనకు ప్రార్థన చేసి వారందరికీ కూడా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడి వైపు చూస్తే కృప వచ్చింది. పక్కన వాళ్ళు చూసుకొని వాతలు పెట్టుకుంటే అప్పులు వస్తాయి.
తిప్పలు వస్తాయి, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. చెప్పండి, కొంతకాలం బతుకు అని దేవుడితే నేను వెళ్ళిపోతా అని ముందు వెళ్ళిపోతాం. ఎక్కడికి? మీకు తెలుసులే. మనం ఎక్కడ ఉండాలి? సుఖముగా సంతోషంగా భక్తి చేయాలంటే సొరకలు పెట్టుకోవటం మానాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు బ్రతికాడిదేనండి, హల్లెలూయా. ఎవడు సంపాదన ఆడిదే, ఆమేన్, హల్లెలూయా. ఎవడి గిరి వాడిదే, ఎవడి హద్దు ఆడిదే. ఇంకొకటితో నువ్వెందుకు పోల్చుకోవాలా? పోల్చుకుంటే ఏమైంది? నీకే ఇబ్బంది. ఆశాపంతటోడు పక్కన వాళ్ళతో పోల్చుకుని కృంగిపోతూ ఉన్నాడు. వాళ్ళదే బెటర్గా, వీళ్ళదే బెటర్గా, నాదే ఉంది. కొంతమందికి గొడవ బాగా పోల్చుకోవటం, వాళ్ళకంటే ఇంకేదో చేయాలి, ఇంకేదో బతకాలి. మొత్తానికి దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానిస్తాం ప్రారంభించాడు. అప్పుడు అయ్యగారికి అర్థమైంది 18వ వచనంలో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళది ఉంది, ఇది ఉందని అసూయపడ్డాను, అతిశయించుకున్నాను, కృంగిపోయాను. ఆయనకు అప్పుడు అర్థమైంది, నిశ్చయముగా నీవు వారి కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించెదరు. స్తోత్రం చెబుదామా? ఇప్పుడు సొరకలు వేసుకున్నావే, వాళ్ళందరి గురించి దేవుని సన్నిధిలోకి వెళితే ఆశాపార్థమైన విషయం తెలుసా? వాళ్ళకన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. నాకుంది. ప్రజలా వారికి అందరూ ఉన్నారు కానీ దేవుడు లేడు. నాకు దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడికి సర్వ సంపదలు ఉన్నాయి కానీ నాకు సర్వ సంపదల గనే ఉన్నాడు. స్తోత్రం. వాడి ఆస్తి తరిగిపోయే ఆస్తి, నేను కలిగిన యేసు అనబడిన ఆస్తి ఎన్నటన్నిటికీ పెరిగిపోతూనే ఉంటుంది. చప్పట్లు కొట్టుగేటిగా కడుగడుగా హల్లెలూయా. నీకు ఆయన మొహం చుట్టం చేతగాక జనాల మొహం దేవుని మొహం వేసుకొని చూస్తున్నాం. ఎవరు మొహం చుట్టం చేతగాక? దేవుని ముఖం చూస్తే మన విషయం అర్థమైద్దమ్మా. అయ్యా, వాళ్ళ మొహాలు వీళ్ళ మొహాలు దేవుని మొహాలు వేసుకొని చూస్తే ఏమీ రాదు నీకు. ప్రైజ్ ది లార్డ్. అందరి మొహాలు చూసినప్పుడు ఆసాపు గారు ఏమయ్యాడు? ఆరిపోయాడు. దేవుడు మొహం చుట్టం ప్రారంభిస్తే అసలు వాళ్ళ మొహాలు ఎట్టున్నాయో దర్శనంలో చూపించాడు. అబ్బో, వీళ్ళు నరకానికి జారిపోతున్నారా బాబా, నాకేమి లేకపోయినా యేసయ్య ఉన్నాడు చాలే అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి వాళ్ళ గురించి అర్థమైంది, రెండోది తన గురించి అర్థమైంది. చూడండి 22వ వచనం, నేను తెలివిలేని ప్రశుప్రాయుడనవుతుని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. వాళ్ళేమో నరకానికి పోతున్నారని అర్థమైంది, ఈయనేమో మృగం వంటి వాడయ్యాడని అర్థమైపోయింది ఆసాపుకి. మూడోది ఏమర్థమైందంటే అసలు దేవుని గురించి అర్థమైంది. అందుకే 25వ వచనంలో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా. ఎప్పుడు వచ్చాడు లైన్లోకి? చెప్పు, ఎప్పుడు వచ్చాడు లైన్లోకి? చెప్పట్లే మీరు. దేవుని సన్నిధిలో ధ్యానించడం, ఆలోచించడం, విచారం చేయడం వచ్చినప్పుడు ఈ వాతలు పెట్టుకొని చొరకలు వేసుకొని ఆళ్ళేళ్ళని చూసుకొని మోసపోయిన ఎవడో నాతో రాడు. నీవే నాకు ఆకాశమందు ఉన్నావు, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని అప్పుడు అనుకున్నాడు, ఇవన్నీ నాకు వద్దులే కానీ అని. చివరిగా ముగింపు ఏమంటున్నాడంటే, నాకైతే నీ పొందు ధన్యకరం. నాకెవరు వద్దు, నాకైతే ఎవరు ధన్యకరం? నువ్వు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన, బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. ధనాపేక్ష ఎక్కువైతే ఏమైంది? మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఇది మీ అందరికీ తెలుసు. ఒక ధనవంతుడు వచ్చాడు, యేసు ప్రభు దగ్గర మోకాళ్ళు మూడాడు. సత్పురుషుడా, నిత్యరాజ్యములకు వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలని ప్రశ్నించాడు. ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. సంథింగ్ ఈజ్ ల్యాక్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదో కొరత, ఏదో కొదువ ఉంది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు దేవుని వైపు ఈ ధనవంతుడు. ఏం చెప్తాడని అప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి అంటున్నాడు, నీ ధనమనంతా అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుందన్నాడు. అతడు మిక్కిలి ఆస్తి కలిగిన వాడు, మిగులు ఆస్తి కలిగిన వాడు కనుక ఆ మాట అతనికి నచ్చలేదు. నాకు ఈయనెందుకు, సత్పురుషుడు అన్నాడుగా, ఈ సత్పురుషుడు వద్దు ఏమొద్దు, ఈయన ఎట్లాంటివాడైతే నేను ఈ మాట అనేవాడిని కూడా కాదు. ప్రభువా అన్నానే, అనవసరంగా అన్నాను. మోకాళ్ళు నేనే, ఈయన దగ్గర నేను మోకాళ్ళు ఎందుకు వేసాను అనవసరంగా బాబా అనుకొని డబ్బు కోసం యేసయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసయ్య వీళ్ళని చూసి, శిష్యులను చూసి అంటున్నాడు, ఒంటె సూది బెజ్జలోనైనా దూరుతుందేమో. అది అసాధ్యమే. సూది బెజ్జలో ఒంటె దూరడం అసాధ్యమే. కానీ నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఒంటైనా సూది బెజ్జలో దూరిద్ది, కానీ ఇదిగో ఇట్టంటోడు మాత్రం పరలోకంలోనికి ఎంట్రన్సే లేదు అన్నాడు. అక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది, ఫోకస్ చేయాల్సింది మాట ఏంటి తెలుసా? యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి. చప్పట్లు కొట్టాలి కొంచెం గట్టిగా. ఈ డబ్బును గూర్చిన ఈ మనీ మ్యాటర్స్ విషయాలు కోపంతో చెబుతున్నాడా, దేవుడు ప్రేమించి చెబుతున్నాడా? ప్రేమించి చెబుతున్నాడా, కోపంతో చెబుతున్నాడా? డబ్బు గురించి చెబుతా ఉంటానట, పరిసయ్యులు లేచి వెళ్ళిపోయారంట ప్రసంగం మధ్యలోనే. యేసు ప్రభు డబ్బు గురించి వాకింగ్ చెబుతుంటే పరిసయ్యులు ఏమయ్యారు? కారాలు మిరియాలు నూరుతున్నారంట, పళ్ళు కొరుకుతున్నారంట. టక్ 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 టక్. ప్రసంగం ఎప్పుడైపోతే వెళ్ళిపోదాం అంటే ఈయన ముగించట్లా, వాళ్ళకి ఉండబట్టలేక వెళ్ళిపోతున్నారంట. కొంతమందికి కృప గురించి చెప్పు, కృపా కృపా నీ కృపా. ఎంత బాగా పాడతారు, ఎంత స్తోత్రం చెప్తారు, అల్లే చెప్తారు. దేవుడు నేను ప్రేమ గురించి చెప్పు. ఆయన ప్రేమమయుడు, కరుణమయుడు, దయామయుడు. ఇంకా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, ఇంకా ఉన్నాయండి. ఇవన్నీ చెప్పు, కన్నీరు ఇడుస్తాం, వెళ్తాం. పడిపోయావా, లేవనెత్తుతాడు అని చెప్పు. మంచి ప్రసంగం చెప్పాడు పాస్టర్ గారని వెళ్ళిపోతాం. అదొక్కడు చెప్పొద్దు. పరిచయలకు నచ్చింది ఏంటి? వీడికి డబ్బు కావాలి కానీ డబ్బు గురించి మాట్లాడకూడదు. వీడికి కావాల్సిందే డబ్బు, కానీ దేని గురించి మాట్లాడినవాడు? డబ్బు గురించి మాట్లాడినవాడు. పాస్టర్ మాట్లాడిన కోపమే. ఏదైనా చెప్పు, సూపర్ సూపర్ బాగుంది బాగుంది బాగుంది. డబ్బు గురించి చెబితే మాత్రం నేను ఎప్పుడు డబ్బు గురించానండి, ఎప్పుడు డబ్బు. బైబుల్ చెప్తుంది ఆ ధనవంతునట యేసయ్య ప్రేమించి. స్తోత్రం చెప్పండి. నిన్ను కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రేమించి. నాయనా నేను ఎట్లా చెప్పొచ్చు, నరాలు ప్రతి రక్తపు బిందువు డబ్బుతోనే పెనవేసుకుందిరా బాబు. కొంచెం ఉంటే కొంచెం అమ్మమని వాడిని. అసలు నీ యావత్ జీవితం అంతా దేవునికి అంటు కట్టబడింది దేనికి? డబ్బుకే. అందుకని
నీ ఆస్తి సగం అమ్మినా నీకు పరలోకం లేదు, పావు అమ్మినా పరలోకం లేదు, 90% అమ్మినా పరలోకం లేదు. మొత్తాన్ని అమ్మాల్సినంత ధనాపేక్ష నీలో ఉంది. మొత్తం ఎందుకు అమ్మన్నాడు? ఆడికి అంత ధనాపేక్ష ఉంది. రూపాయి కూడా వదులుకోలేనంత ధనాపేక్ష ఉంది. అవసరమైతే శవం కింద 10 రూపాయల కాగితాలు కూడా ఏరుకునే వాళ్ళు ఉన్నారు శవాల కింద. అది ఊరిని ఎందుకు బానియటం? అసలు 10 రూపాయలు ఎందుకు ఎత్తారు, 6 రూపాయలు ఎందుకు ఎత్తారు శవం దగ్గర చెప్పండి? ఎందుకు ఎత్తారండి? ఊరిని ఎత్తారా? ఎందుకు ఎత్తారు చిల్లరే? ధనము నీకున్న అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. యెహోవాను ఆశ్రయించిన ఎంతో మేలు, ఎంతో మేలు అని చచ్చిన శవం పాడుతుంది. స్తోత్రం చెప్ప. చచ్చిన శవం ఏమని పాడుతుంది? అరే నేను సంపాదించాను, రూపాయి అయినా తీసుకెళ్తున్నానా, రేపు మీరు చచ్చిన రూపాయి కూడా మీతో రాదురా అని గుర్తుకి 10 రూపాయల నోట్లు, 5 రూపాయల బేళలో, 10 రూపాయల బేళలో, 2 రూపాయల బేళలో, రూపాయి బిళ్ళలో వేస్తున్నారు. కొంతమంది ఆటి కింద కూడా చేయిపెట్టి లాక్కునే వాళ్ళు, ఏరుకొని లెక్కేసుకుని జేబులో పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? అట్లాంటి వాళ్ళ గురించే లోకంలో ఒక నానుడి, శవం కింద పేలాలు ఏరుకునే బ్యాచ్ ఇది. రూపాయి కూడా దీని వీళ్ళది ఒకటే ఒక సిద్ధాంతం. మా ఇంటికి వస్తే ఏం తెచ్చారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు. నిజంగా నీ ప్రశ్న నిజమైతే, ఉద్దేశం మంచిదైతే, నీ హృదయంలో యథార్థత ఉంటే మొత్తం అమ్మి నన్ను వెంబడించు అని ప్రేమతో చెప్పి ఒక వాగ్దానం కూడా చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? పరలోకమందు నీకు ధనము కలుగును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఏం కలుగును? పరలోకమందు ధనము కలుగును. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పు గట్టిగా. దేవునిది దేవునికి ఇవ్వు, ప్రభుత్వానిది ప్రభుత్వానికి, మనుషులకు ఇవ్వాల్సింది, నీతో ఉండాల్సింది ఉంచుకో. ఎవడు అడుగుతాడు? లేకపోతే ఇదే దేవుణ్ణి కూడా వద్దంటావు. హలో, దేవుణ్ణి కూడా వద్దంటావు రేపు. ఈ ధనవంతుడు చేసింది అదే కదండి. నాకు నిత్య జీవం వద్దు, నువ్వు సత్పురుషుడు అయితే అయ్యావు, లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు, ఈ ఆజ్ఞలొద్దు, ఏమొద్దు. ఇది అమ్మితేనే పరలోకం వచ్చేటట్టయితే చెప్పండి, అట్లాంటి పరలోకం నాకొద్దు అన్నాడు. పరలోకాన్ని ప్రేమించాడా, సిరిని ప్రేమించాడా? ప్రభువుని ప్రేమించలా, ఆస్తిని ప్రేమించాడు. ఆత్మీయత కాదట, ఆస్తి కావాలట. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు అడుగుతున్నాడు, అయ్యా వీడి సంగతి పోతే పోయింది, మాకెందుకులే కానీ మేము నీ కొరకు ఎన్నో వదిలిపెట్టుకొని వస్తున్నాం కదా, మరి మా పరిస్థితి ఏంటి? అప్పుడు యేసయ్య చెప్పాడు, మీరు నా కోసం ఏమేమి వదిలిపెడుతున్నారో వాటన్నిటికీ 1 రెట్లు కాదు, 10 రెట్లు కాదు, 25 కాదు, 50 కాదు, 100 రెట్లను ఇస్తాను. స్తోత్రం చెప్పండి. రెండో మాట, అంతకంటే ముఖ్యమైన నిత్య జీవాన్ని మీకు ఇవ్వబోతున్నాను. చప్పట్లు కొడదాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని కొరకు నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావా? పరిచర్య కొరకు ఏదైనా పోగొట్టుకున్నావా? దేవుని సంఘము కొరకు ఏదైనా పోగొట్టుకున్నావా? సువార్తీకరణలో ఏదైనా పోగొట్టుకున్నావా? దైవజనులకు ఇచ్చుట చేత ఏదైనా పోగొట్టుకున్నావా? అవసరతలో ఉన్న వారి కొరకు ఏదైనా పోగొట్టుకున్నావా? దేవుడు చెప్తున్న మాట, నువ్వు పోగొట్టుకున్న దానికి 100 times 100 రెట్ల ఆశీర్వాదం నీకుందట. నమ్మితే భక్తి చేయి, లేకపోతే నిన్ను ఎవడు ఏం చేయలేడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే చూడండి. 3 నాళ్ళ ముచ్చట
ఎక్కడ బతికితే బాగుండు అనుకుంటే మీ అందరికీ వందనాలు. మీకోసం కాదు ఈ సందేశం. ఎక్కడ బతకాలనుకోండి, బతకండి తినండి. నేను యేసయ్య కోసం బ్రతకాలా, ఆ పరలోకం కావాలా, నిత్య జీవం కొరకు రావాలంటే ఈ సందేశానికి నువ్వు లోబడుదువుగాక. చూడండి 2 పేతురు 3:12. దొంగ చెప్పా పెట్టకుండా వచ్చినట్లుగా ఆ దినమైనను ఆ గడియనను మనుష్య కుమారుడికి కూడా తెలియదట. తండ్రికే తప్ప మనుష్య కుమారుడికే తెలియకుండా దినము, ఆ గడి, ఆ సెకండ్ తండ్రి అని దేవుడు మరుగు చేశాడు. స్తోత్రం చెప్ప, గట్టిగా స్తోత్రం చెప్పగలరా? ప్రభు దినము దొంగ వలె వచ్చుచున్నది. ఆయన దొంగలాగా రాడు. ఆయన దొంగలాగా రావటం అంటే అర్థం ఏంటి? దొంగ ఆయన కాదు. దొంగడు ఎట్టొస్తాడు? తూర్పుపాలెం ప్రజలారా, ఈ రాత్రి 12:40 మధ్యరాత్రి మీ ఇంటికి కన్నము వేయుచున్నాను అంటాడా? ఆ మాట చెబితే ఒక్కడ నిద్రపోతాడా? దొంగ అంటేనే చెప్పకుండా వస్తాడు. నువ్వు మంచి నిద్రలో ఉన్నప్పుడు వాడు కన్నం వేస్తానికి వస్తాడు, చెప్పా పెట్టకుండా వస్తాడు. యేసయ్య రాకడ కూడా ఎట్లుంటుందో తెలుసా? చెప్పా పెట్టకుండా వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాబోతున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో ఎట్లా వస్తాడు? ఆర్భాటముగా. సిద్ధపడినోడికి అది అర్థమైపోయింది, ఇది ఏ స్వరమో. సిద్ధపడనోడికి అర్థం కాదు, ఇది ఏ స్వరమో. వాడికి అర్థమయ్యే లోపే క్షణమాత్రములో మహిమను ధరించి మధ్యాకాశంలోనికి వెళ్ళబోతున్నాం. స్తోత్రం. నీతి న్యాయములు కలిగిన సామ్రాజ్యాన్ని మన ద్వారా దేవుడు చూపించబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నీ మనసు ఇప్పుడు పరలోకం మీదకు తిప్పుకో, క్షయమైన ఈ భూమి మీద కాదు. వింటున్నారా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం జస్ట్ చదివి ముగించేద్దాం. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఇది అండర్లైన్ చేసుకోండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఆ పర్స్పెక్టివ్ లేకపోతే ఈ భూ సంబంధమైన మనస్సును తీసివేసి ఆత్మ సంబంధంగా ఎలా మలుచుకోవాలి? 1, ఈ పంచభూతములే మిక్కుటమైన వేండ్రంతో లైపోయిపోయి ఒక నూతనమైన సృష్టిలోనికి మనం రాబోతున్నాం. ఈ తుచ్చమైన డబ్బు ఎలా నిలబడుతుంది? ఆయన వైపు చూడాలి అని ఆలోచన చేయాలి. 2ది ఏంటో తెలుసా? ధనాపేక్ష లేని వారై సంతృప్తి కలిగి ఆయన చేసిన వాగ్దానముల మీద ఆనుకోవాలి. ఏం చేశాడట ఆయన? నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడును ఎడబాయినని చెప్పాడే. ఆ మాట గట్టిగా పట్టుకో, ధైర్యంగా భక్తి చేయి. స్తోత్రం చెప్పండి. నీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏ మాట గుర్తు రావాలి? యేసయ్య ఏం చెప్పాడు? నిన్ను విడవను, ఏమాత్రమును ఎడబాయినని చెప్పాడే. అప్పు తీర్చలేడా? ఈ కష్టం తీర్చలేడా? ఈ వస్తువు ఇవ్వలేడా అని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వచ్చినంతో ధైర్యము తెచ్చుకొని దేవుడు నాకున్నాడని మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. స్తోత్రం. ఇంకా ఎలా మన మనస్సు మార్చుకోవాలి? దేవుని వైపు త్రిప్పాలి. 1 తిమోతి 6:17 చదవం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమును నమ్ముకోక. చాలా అద్భుతమైన మాట ఉంది. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మనం నమ్మిక ఉంచుకోవాలట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట అదే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 19 వచనాలు నేను చదువుతాను. 11 నుంచి 15 వరకు నేను చదువుతాను, వినండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి
వీటినంటే ఆ కింద వచనాల్లో ఉంటుంది మీకు. ధనాపేక్షను విసర్జించి దేని మీద ఫోకస్ చేయాలంట? నీతి మీద. 2 భక్తి మీద. 3 విశ్వాసము మీద. 4 ప్రేమ మీద. 5 ఓర్పు మీద. 6 సాత్వికము మీద మన ఫోకస్ పెట్టాలి. స్తోత్రం చెప్పండి. విశ్వాస సంబంధమైన పోరాటం అంటే ఇది. నేను పొందుకోవటాకట ఈ 6 విషయాలు పొందుకోవడానికి ఫోకస్ చేయాలి, కానీ డబ్బు ఎలాగా సంపాదించాలి, కోటీశ్వరుడు అవటానికి 10 మార్గాలు చెప్పు, ఇంకా ఇవన్నీ కాదు. పరలోకమును సంపాదించడానికి ఈ 6 విషయాల మీద మనం దృష్టి పెడితే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికితే అన్నీ మనకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పు. చివరిగా దావీదు గారి కీర్తనతో ముగించేద్దాం ఈ సందేశాన్ని. 23వ కీర్తన. దేవుని మీద ఆధారపడి భక్తి చేసి దేవుని రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళు ఎట్లుంటారంటే 23వ కీర్తనలో దావీదు ఉన్నట్టుగా ఉంటాడు. ఎట్లా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల. అందరు చదవండి బైబిల్ తీసి. శాంతికరమైన జలముల యొద్ద. చదవండి. చదువు, పురుషులు కూడా. భయపడను. ఆదరించును. కృపాక్షేమములే చిరకాలం. చప్పట్లు కొట్టి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చెబుదాం. ఆయన నమ్ముకున్న వాడికి కొదువ లేదు. శత్రువుల ఎదుట భోజనం పెడతాడు. శాంతికరమైన జలముల యొద్ద నీటిని నెమ్మదినిస్తాడు. నూనెతో తల అంటుతాడు. మన గిన్నె నిండి పొర్లి పొంగిద్ది. స్తోత్రం చెప్పు. 23వ కీర్తన చదువుకొని మనం ఏం చేయాలి? దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఆయన మీదే మన దృష్టి నిలుపుదమోగాక.